రోమీలు 6, Romans 6. Let's read from 6 to 16. Romans 6 from 6 to 16. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇప్పుడు అవర్ బాడీ ఈజ్ డెడ్, ఓల్డ్ మ్యాన్ ఈజ్ డెడ్, అంటే క్రీస్తు చనిపోయాడు. అలాగే మన పాప శరీరం చనిపోయిందంట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంట, ఈ కంటిలోకి మనము ఆ చెడు విత్తుతున్నాం అనుకోండి, ఈ చనిపోయిన ఆహారానికి బలం ఇస్తున్నాం మనం. ఓకే, వీఆర్ ఈటింగ్ ద డెడ్ థింగ్స్. ఇఫ్ యూ ఈటింగ్ ద డెడ్ థింగ్స్, యువర్ బాడీ విల్ చూడండి. అప్పుడప్పుడు నీకు ఫుడ్ పాయిజన్ అవుతుంది. ఆ పాడైపోయిన కుళ్ళిపోయిన మాంసము, ఆ కుళ్ళిపోయిన కోడి మాంసం అది తింటే నీకు మంచిది కాదు దేహానికి. ఇట్ ఈస్ డేంజరస్. అప్పుడప్పుడు ఆ కుళ్ళిపోయిన తిని ఆ కుక్కలు అవి తినేసి ఆ కుక్క కరిస్తే ఒక వ్యాధి వస్తుంది. ఏంటది? ర్యాబీస్. కష్టం బతకడం. ప్లేగ్స్. దీస్ ఆర్ డేంజరస్ థింగ్స్. ఆ చనిపోయిన తినడం వల్ల. సో ఇఫ్ అవన్నీ కూడా క్రీస్తు శరీరంలో మనము దాని విషయమై చనిపోయామండి. అఫ్కోర్స్ ఒక్కొక్కసారి పడిపోవచ్చు. అంటే ఏంటి, ఆ చనిపోయింది కొంచెం తిన్నా ఫుడ్ పాయిజన్ అయింది, మళ్ళీ జాగ్రత్తగా ఉండి మళ్ళీ ఫుడ్ పాయిజన్ అవ్వకుండా చూసుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దీస్ ఆర్ ద డెడ్ థింగ్స్. అన్హోలీనెస్, యు ఆర్ డెడ్ టు సిన్. అప్పుడు ఏం చేయాలి? నువ్వు నీతి క్రియలు చేస్తున్నావు అనుకోండి, దాని విషయమై నీతి విషయమై జీవిస్తున్నావంట. యువర్ అలైవ్ రైచస్ థింగ్. అప్పుడు నువ్వు ఒకేసారి మారలేవు. ఇందులో ఇంకా విత్తుతూ ఉంటావు, ఇది విత్తుతూ ఉంటావు. ఇది బలం, ఇది బలం, ఇది కొంతకాలానికి ఇది బలహీనపడిపోతుంది. నీది బలపడిపోయి ఇది ఉన్నా కానీ, నీలో పాప శరీరం ఉన్నా కానీ అది చనిపోయినట్టే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? డోంట్ ఫీడ్ ద డెడ్ బాడీ. పక్కన చెప్పండి, నీలో చనిపోయిన శరీరానికి భోజనం పెట్టొద్దనండి. You are dead to sin, so don't feed the dead body. Don't feed it. It will take over you. నిన్నేం చేశాడు సిలువ? పాపం విషయమై నువ్వు చనిపోయావు, నీతి విషయమై జీవింపచేసింది. So practice holiness until you become strong and one day put it down. Every time you fall, you are eating, you have eaten a dead thing. నువ్వు పడిపోయిన ప్రతిసారి ఆ చనిపోయిన దాని మాంసాన్ని చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను, కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను. అటువలే మనము కూడా పాపం విషయమై ఎలాంటి వారమంట? చనిపోయిన వారం. We are dead to sin. మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. We are alive to righteousness and holiness. అందరూ చెప్పండి, నేను పాపం విషయమై చనిపోయాను, పరిశుద్ధత విషయమై బతుకున్నాను. I'm alive for righteousness, so I want to be more holy than being in sin. And be careful. Okay? You can even live in light like that. All right? So Bible is telling the severity. Okay? చదవమ్మా. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ఆ పాపానికి అప్పచెప్పొద్దు. దేవుని యొక్క నీతి విషయమై జీవింపజేశాడంట, కాబట్టి దాని విషయమై అప్పగించుకో. రైట్. అయితే మనకు ఒక ధన్యత ఉంది, చూద్దాం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. చూడండి, దేవుడు నీకు కొంత కృప ఇచ్చాడు. ఆ కృప ద్వారా నువ్వు ఒకవేళ పడిపోయినా కానీ అనేక సార్లు పాపం నీ మీద ప్రభుత్వము చేయదు. దాన్ని నువ్వు దుర్వినియోగపరచకూడదు. అంటే నువ్వు చనిపోవు పడిపోయినా కానీ. అలాగని నువ్వు ఎందుకంటే జీవింపజేసావు, అలాగని నువ్వు ఈ జీవాన్ని లెక్క చేయకుండా ఈ యొక్క మరణాన్నే చనిపోయిన దాని విషయమై నీ జీవితకాలం లెక్క చేసావు అనుకోండి, పరలోకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావా? నరకానికి వెళ్తావు. ఎంతమందికి అర్థమైంది ఇది? రైట్. అందుకే నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా ఏం చేస్తారంట? తిరిగి
లేస్. ఎందుకు? అది నీ మీద ప్రభుత్వము చేయదు. చూడండి సిలువ ఎంత గొప్పదండి. ద క్రాస్, ద క్రాస్. యూ హ్యావ్ ఎ లైఫ్ టైం కవరింగ్ ఛాన్స్ టు బిల్డ్ అప్. ఈ చనిపోయింది తినకుండా ఈ నీతి విషయమై దీన్నే తిని బలంగా ఉండడానికి దేవుడు జీవితకాలాన్ని ఇచ్చాడు. అందుకే ఈ పాప ప్రభు నువ్వు చూడండి, ఇది వెంటనే చంపేది నేను, ఈ వెంటనే ఇక నీకు దేవుడిని దూరం చేసేయదు. నీలో ఆ నీతి మళ్ళీ పడిపోయావు, నువ్వు ప్రార్థనలో పడిపోయావు, వాక్యంలో పడిపోయావు, ఇచ్చుట్లో పడిపోయావు, ఎక్కడ పడిపోయావు నీకు చూపి మళ్ళీ నిన్ను సరళము చేసి ఇంకా గొప్పగా తయారు చేసి మహిమ నుంచి ఒక్కొక్కసారి నువ్వు పడిపోవట విశ్వాసికి అధిక మహిమకు కూడా తీసుకెళ్ళవచ్చు. నువ్వు ప్రార్థన 10 నిమిషాలే చేస్తున్నావు, పడిపోయావు. తర్వాత తెలిసావు ఇది సరిపోవట్లేదని గంట చేస్తున్నావు, నిలకడగా ఉండి అధిక మహిమలోకి వెళ్ళిపోయావు. సీ దట్ నా ఇన్ దట్ ఏరియాస్ ఎ ఫాల్ కుడ్ బి బిగ్. అందుకే వెంటనే ఎవరిని కూడా తీర్చక. సో ఇగ్నోర్ ద డెడ్ థింగ్స్. ద డెడ్ థింగ్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద వరల్డ్. ద డెడ్ థింగ్స్ ఆర్ ఇర్రెసిస్టిబుల్. The dead things look so good. The dead things may give you good pleasure, but they lead you to death. చదవమ్మా 16 వరకు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదమా? చూసారా? ఆహా, మనం దాని ఉన్నది మన మీద దాడి చేయదు, మనల్ని చంపదు, ఈ జీవంలోనే ఉంటాము అని మనము దాన్ని దుర్వినియోగం చేస్తామా? చేయము. మీరందరూ దాన్ని చక్కగా ఉపయోగించుకుందురు గాక. ఎందుకంటే మీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ ఉన్నాడు. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. యా, లాస్ట్ వర్స్. అదన్నిటికి కూడదు. లోబడుటకు దేనికి మిమ్మను మీరు దాసులుగా అప్పగించుకొందరో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదరో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరందరూ పాపానికి కాకుండా నీతికే దాసులగుదురుగాక. యా, హోలీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. సో హోలీనెస్, holy things into your eyes, holy things into your ears, holy things with your mouth, holy things into your brain. అది నిత్య జీవం అంటే ఇక్కడే ఉంటుందండి నీకు జీవము. ఈ భూమి మీద ఆనందిస్తావు జీవము, తర్వాత అదే జీవాన్ని పరలోకం తీసుకెళ్ళిపోదు గాక. ఈ భూమి మీద జీవంతో ఎక్కువ అధిక కాలము జీవిస్తూ దీర్ఘాయువుతో ఆరోగ్యంతో తర్వాత పరలోకం తీసుకెళ్తావు. దెన్ యూ విల్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ దట్ హోలీనెస్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, శత్రువు దాడులను ఎలాగా మేము ఎదుర్కోవాలా అనే విషయమై మాకు బోధించావు. ఈ గొప్ప విషయాలు పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా మాకు బోధించినందుకు నీకు వందనాలయ్యా. ఏ రీతిగా దాడులు ఎదుర్కోవాలా, ఏ రీతిగా ఉండాలని, ఈ దాడులు ఎదుర్కొనే కృప, ఆ సామర్థ్యము మాకు దయచేసి నడిపించమని వరాలను అపేక్షిస్తూ నజరేయుడైన యేసయ్య నీ కృపలో ఎదిగేటట్టు, 7 విషయాల్లో ఎదిగి బలంగా ఉండేటట్టు విశ్వాసులతోటే సహవాసము చేసే ధన్యత వారికి దయచేసి నడిపించమని నజరేయుడైన యేసయ్య ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.